హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అప్లికేషన్ రిలీజ్ అయిపోయింది. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ రిలీజ్ చేశారో సో అప్పటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సో ఎప్పటి వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఈ ఇయర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని చేంజ్ అయ్యాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అలాగే కౌన్సిలింగ్ ఫీ ఎంత ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు సో ఇప్పుడు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో నేను మీకు ప్రతి ఒక్కటి గైడ్ చేస్తుంటాను. సో ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఏం అప్డేట్స్ వస్తాయి, సో మీ యొక్క మార్క్స్ ప్రకారం, ర్యాంక్ ప్రకారం ప్రయారిటీ ఆర్డర్ అనేది ఎలా పెట్టుకోవాలి, లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు సో మీకు వచ్చిన మార్క్స్కి బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలాగా సో నేనైతే మీకు ట్రై చేపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సో ఈ వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్టార్టింగ్ నుంచి మీరు కనుక నాతో ఉంటే సో నేను మీకు లాస్ట్ వరకు ఫాలోఅప్ చేపిస్తాను. సో మధ్యలో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే సో మళ్ళీ వచ్చి మెంటర్షిప్లో జాయిన్ అవుతే అది మిస్టేక్ని కరెక్ట్ చేయాలంటే చాలా పడుతుంది కాబట్టి టైం, అలాగే చాలా ప్రాబ్లం కాబట్టి సో ఫస్ట్ నుంచి జాయిన్ అవుతే నేను మీకు ఫాలోఅప్ అనేది చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు నాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ యొక్క అప్లికేషన్ అనేది సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ మనకి గవర్నమెంట్ కాలేజెస్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఉంటుంది కదా, అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్ ఏవైతే మనం ఫ్రీ సీట్స్ అనుకుంటాం కదా, ఆ ఫ్రీ సీట్స్కి ఈ యొక్క కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఒక వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఎవరైతే 16th ఆగస్ట్ ఓకేనా, లేట్ ఫీ లేకుండా, సో మీకు లేట్ ఫీ ఏం లేకుండా 16th ఆగస్ట్ లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో ఓకేనా, అలాగే ఒకవేళ లేట్ ఫీతో చూస్తే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిపోయే లోపు మీరు లేట్ ఫీతో అప్లై చేసుకోవచ్చు. ఇదేంటి అనేది నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఒకటేంటంటే ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఇయర్ ఎంబీబీఎస్కి అలాగే బీడీఎస్కి ఫ్రీ సీట్స్ కోసం ఎలిజిబుల్ అవుతారు ఈ ఇయర్కి. ఓకేనా, ఇది కేవలం గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీకి మాత్రమే. మళ్ళీ మనకి మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఉంటుంది కదా గవర్నమెంట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, వాటికి కూడా మళ్ళీ సపరేట్గా ఉంటుంది అప్లికేషన్. సో ఇది కేవలం ఫ్రీ సీట్స్కి, ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్లో గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో ఫ్రీ సీట్స్ కావాలి అనుకుంటుంటారు కదా, వాళ్ళ కోసం ఈ యొక్క రిజిస్ట్రేషన్. అండ్ మీరు కనుక చూస్తే సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అప్పుడే 9th ఆగస్ట్ 2 PM నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఒకవేళ ఏం లేట్ ఫీ లేకుండా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అనుకుంటే 16th ఆగస్ట్ ఓకేనా, ఈవినింగ్ 6 PM లోపు మీరు సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 16th ఆగస్ట్ లోపు. సో లాస్ట్ డేట్ అనేది 16th ఆగస్ట్. ఒకవేళ 16th ఆగస్ట్ లోపు మీరు అప్లై చేసుకోకపోతే మళ్ళీ మీకు 19th ఆగస్ట్న అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్న. మరి 16th నుంచి 19th మధ్యలో ఇది ఇప్పుడు ఏమవుతుందన్న అంటే సో ఈ 16th ఆగస్ట్ 6 PMకి ఎండ్ అవుతుంది కదా, సో అప్పటి నుంచి 19th ఆగస్ట్ ఓకేనా, 19th ఆగస్ట్ మనకి లేట్ ఫీతో స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే మీకు అవైలబుల్ ఉండదు. సో వాళ్ళకి కొన్ని సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల, సో సర్వర్ కొన్ని ప్రాబ్లమ్స్, సర్వర్ కొన్ని పనులు ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మధ్యలో ఈ 16th ఆగస్ట్ నుంచి 19th ఆగస్ట్ మధ్యలో మీకు ఓపెన్లో ఉండదు అప్లికేషన్. ఒకవేళ 16th ఆగస్ట్ లోపు మీరు అప్లై చేసుకోకపోతే లేట్ ఫీతో మీరు అప్లై చేసుకోవచ్చు. 19th ఆగస్ట్ నుంచి వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చే లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ లేట్ ఫీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఉంటుందో కూడా నేను చెప్తాను, 20,000 అలా ఏదో పెట్టారు. సో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను.
సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో గుర్తుపెట్టుకోండి, 16th ఆగస్ట్ లోపు అప్లై చేసేయండి, ఆ తర్వాత మీకు ఏం ఇష్యూ ఉండదు. సో మీకు ఏ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అంటే, సో drntr.uhsap.in. సో ఈ వెబ్సైట్లోనే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ అనేది మనకి ముందు నోటిఫికేషన్స్ కోసమే ఉండేది, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్కి కూడా సేమ్ ఇదే వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో అదే రాశారు ఇక్కడ 16th ఆగస్ట్ నుంచి 18th ఆగస్ట్ వరకు కొన్ని సర్వర్ వల్ల ఓపెన్ చేయలేము అని. ఓకేనా. అండ్ ఇది ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే, మీరు ఆఫ్లైన్లో మళ్ళీ అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆన్లైన్లో మీరు ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తే చాలు. అండ్ నెక్స్ట్, సో ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకి ఇప్పుడు మనకి రిలీజ్ అయింది కదా ఈ అప్లికేషన్. సో ఇది దేనికోసం అంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి. ఓకేనా. అలాగే లాస్ట్ ఇయర్ మనకి 2023న కొత్తగా గవర్నమెంట్ వచ్చాయి కదా, లాస్ట్ ఇయర్ వచ్చిన న్యూ గవర్నమెంట్లో మనకి 50% మాత్రమే ఫ్రీ సీట్స్ ఉంటాయి. సో ఆ సీట్స్కి, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ 50% ఉంటాయి కదా, సో ఆ సీట్స్కి, అలాగే మనకి పద్మావతి మెడికల్ కాలేజ్లో ఉన్న 126 MBBS సీట్స్కి. ఓకేనా. కేవలం ఈ సీట్స్కి మాత్రమే ఈ యొక్క కౌన్సిలింగ్ అప్లికేషన్. మేనేజ్మెంట్ కోటాకి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి సపరేట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఈ ఇయర్ కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటా ఉంటుంది. సో చాలామంది దాని గురించి మనకి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 50% మాత్రమే ఫ్రీ సీట్స్ ఉంటాయి, ఇంకా రిమైనింగ్ 50% మనకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ NRI కోటా సీట్స్ అయితే సో అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఈ రూల్స్ ఏంటంటే, సో మామూలుగా మనకి ఏపీలో ఏంటంటే phase 2 వరకే సో అప్గ్రేడేషన్ అనేది ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చిన ఈ రూల్స్ ప్రకారం చూస్తుంటే సో phase 3 కూడా అప్గ్రేడేషన్ ఇవ్వచ్చేమో. దానికోసమే phase 1కి phase 2కి రీటైన్ ఆప్షన్ అని పెట్టారు. సో దీనికి ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి రూల్స్, సో మీరు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అవుతే ఏమవుతుంది, జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అనేది నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు కొంచెం ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే, సో మీకు phase 1లో ఒక కాలేజ్ వచ్చింది, మళ్ళీ రౌండ్ 2లో ఇంకో మంచి కాలేజ్ వచ్చింది, మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో లాస్ట్ ఇయర్ రౌండ్ 2 వరకే ఉండేది. సో ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే phase 3 కూడా మీకు ఇంకా మంచి కాలేజీలు వస్తే phase 3 కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సో దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్, సో చాలామంది MBBS అలాగే BDSలో జాయిన్ అయిపోయిన తర్వాత ఒకవేళ కాలేజ్ బాగాలేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచి కాలేజ్ కోసం రాయాలి అంటే సో ఎలా అన్నా అని అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చూడండి, మీరు పెనాల్టీ ఫీజు కట్టాలి. సో MBBSకి అయితే 3,54,000 ఉంటుంది, BDSకి అయితే 1,18,000 పెనాల్టీ ఫీ ఉంటుంది. సో చాలామంది అడుగుతుంటారు కదా, BDS జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మేము మళ్ళీ MBBS కోసం ట్రై చేయొచ్చు అని అడుగుతుంటారు కదా. సో మీరు ట్రై చేయొచ్చు. మీరు ఈ 1,18,000 రూపీస్ పే చేస్తే ప్రిన్సిపల్ మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే సో మీరు మీ సీట్ని క్యాన్సిల్ చేసుకొని MBBSలో నెక్స్ట్ ఇయర్ వస్తే జాయిన్ అవ్వచ్చు. అంటే నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే, మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ ఉంది కదా. సో విజయవాడలో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది కదా, ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ లాగా ఉండేది. అంటే లైక్ సో AU వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు, SVU వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే కేవలం AU రీజన్ వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఎలిజిబుల్ చేశారు. SVU రీజన్ వాళ్ళు సో ఇందులో 15% కింద సీట్స్ తీసుకోవచ్చు, కానీ AU రీజన్ వాళ్ళకి లోకల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది ముందు మొత్తం స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ లాగా ఉండేది, ఇప్పుడు కేవలం AU రీజన్ వాళ్ళకి మాత్రమే లోకల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ లాగానే ఉంటుంది, కానీ తెలంగాణ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ముందు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 36% ఆఫ్ ద సీట్స్ తెలంగాణ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఓకేనా, లోకల్ కింద ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 36% సీట్స్ని సో తెలంగాణ వాళ్ళకి తీసేశారు. ఇప్పుడు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో AU వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లోకల్ కింద, SVU వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు.
సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం ఏమనుకున్నామంటే సిద్ధార్థ అనేది సో ఏయూ రీజన్లో ఉంది కాబట్టి ఏయూ రీజన్కే లోకల్ ఇస్తారు అని అనుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. కానీ అది కాదు, ఇది ఇప్పుడు స్టేట్ వైడ్ లాగానే ఉంటుంది. కేవలం తెలంగాణ వాళ్ళని ఎలిజిబిలిటీ తీసేశారు. తెలంగాణ వాళ్ళకి ఇందులో సీట్స్ ఇవ్వరు. సో కేవలం ఏయూ రీజన్ లోకల్ సీట్స్ ఉంటాయి, అలాగే ఎస్వియు రీజన్ లోకల్ సీట్స్ కూడా ఉంటాయి. మనం కేవలం ఇదే అనుకున్నాము, కానీ అలా కాదు, ఎస్వియు రీజన్ లోకల్ సీట్స్ కూడా ఉంటాయి కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో. అండ్ నెక్స్ట్ ఫీజు గురించి కూడా చాలామంది అడుగుతుంటారు కాబట్టి చూడండి, ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫీ వచ్చేసి కేటగిరీ ఏకి 15,000, సెల్ఫ్ ఫైనాన్సింగ్కి 12 lakhs ఉంటుంది, ఎన్ఆర్ఐకి సో 20 lakhs ఉంటుంది. సో ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎన్ఆర్ఐ కోటాకి మళ్ళీ సపరేట్ అప్లికేషన్ పడుతుంది. సో మీకు ఇప్పుడు ఈ కేటగిరీ ఏ కావాలి అనుకుంటే ఈ అప్లికేషనే పెట్టుకోవాలి. అలాగే డెంటల్ కాలేజెస్లో 9,000 ఉంటుంది. సో పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి ఉంది కదా, సో ఇందులో 60,000 ఉంటుంది ఫీ అనేది మీకు గవర్నమెంట్ సీట్ వస్తేనే. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో చూడండి, సో ప్రైవేట్ కాలేజెస్లో 16,500 ఉంటుంది కేటగిరీ ఏ సీట్. సో ఇప్పుడు మీకు ఈ కేటగిరీ ఏ సీట్ కావాలనుకుంటే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఈ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి చూడండి 13,20,000, 39 lakhs, సో ఈ సంథింగ్ ఉంది. సో ఇదేంటంటే దీనికి సపరేట్ అప్లికేషన్ పడుతుంది, మీరు మళ్ళీ సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అలాగే బీడిఎస్ కూడా కేటగిరీ ఏలో మీకు సీట్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సో లోకల్ ఏరియా రూల్స్. సో లోకల్ ఏరియా రూల్స్ ఏంటి అని, సో తెలంగాణలో మనకి లోకల్ ఏరియా రూల్స్ వల్ల చాలామంది నష్టపోయేటట్టు వాళ్ళు రూల్స్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏపీలో కూడా ఎట్లా ఇస్తారు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఏపీలో ఏంటంటే ఇక్కడ లోకల్ ఏరియా, ముందు ఇక్కడ లోకల్ ఏరియా కింద తెలంగాణ కూడా ఉండేది, కానీ ఇప్పుడు తెలంగాణని తీసేశారు. లోకల్ ఏరియా కింద తెలంగాణని తీసేశారు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు లోకల్ ఏరియా కిందికి మీరు రావాలి అంటే 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్, ఈ 4 classes కన్సిక్యూటివ్గా మీరు ఏపీలో ఎక్కడైనా చదివి ఉండాలి. ఏపీ అంటే ఏయూ రీజన్, ఎస్వియు రీజన్. సో మీరు ఏపీ స్టేట్లో మీరు 9th, 10th, 11th, 12th చదివి ఉండాలి. అండ్ సో ఇప్పుడు ఏపీలో ఫస్ట్ రూల్ వచ్చేసి 9th, 10th, 11th, 12th ఏపీలోనే చదివారు, ఓకేనా. అయితే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ టోటల్ 7 years కదా. సో ఇప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు టోటల్ 7 years. సో ఇప్పుడు మనకి ఏపీలో 2 రీజన్స్ ఉన్నాయి, ఏయూ రీజన్, ఎస్వియు రీజన్. సో ఎస్వియు రీజన్ కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. సో స్టేట్ మనకి డిస్ట్రిక్ట్స్ డివైడ్ కాకముందు సో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ పరంగా చూస్తే ఈ 5 districts వస్తాయి. సో ఈ 5 districts ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీరు మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదివి ఉంటే అక్కడికి వస్తారు, ఓకేనా. ఇప్పుడు 9th, 10th, 11th, 12th ఏపీలోనే చదివి, సో మీరు ఇప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మోస్ట్గా ఎక్కడ చదివారు, మీరు ఎస్వియు రీజన్లో ఎక్కువ ఇయర్స్ చదివింటే ఇప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్వియు రీజన్లో చదివారు. ఇంటర్మీడియట్ విజయవాడకు వచ్చి సో కోచింగ్ తీసుకున్నారు, సో మీరు ఎస్వియు రీజన్ కిందకే లోకల్ వస్తారు. సో అలా కాకుండా మీరు ఏయూ రీజన్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివారు, సో లేకపోతే 4 years మీరు ఏయూ రీజన్లో చదివితే మీరు ఏయూ రీజన్ లోకల్ కిందకి వస్తారు. 85% మనకి లోకల్ కోటా ఉంటుంది, అలాగే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు లోకల్ సీట్స్కి లోకల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, అంటే ఏయూ రీజన్లో ఉన్న కాలేజ్కి ఏయూ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు, ఎస్వియు రీజన్లో ఉన్న కాలేజెస్కి ఎస్వియు వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అంటే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి మనకి ప్రతి కాలేజ్లో, 15% అన్రిజర్వ్డ్ ఉంటాయి. ఈ 15% అన్రిజర్వ్డ్కి ఇప్పుడు ఏయూ రీజన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఏయూలో ఉన్న కాలేజెస్కి, ఎస్వియు రీజన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎస్వియు రీజన్లో ఉన్న కాలేజెస్కి. సో 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి లోకల్ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. కానీ ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారో, సో నాన్ లోకల్ అంటే ఎవరో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి. సో వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు కేవలం ఈ 15%కే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ నాన్ లోకల్ అంటే ఎవరంటే, సో ఇక్కడ నాన్ లోకల్ కింద ఎవరు అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను వినండి. సో నాన్ లోకల్ కింద ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు 10 years ఇప్పుడు ఎప్పటి నుంచైనా, సో మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పుట్టినప్పటి నుంచి 10 years ఎప్పుడైనా ఏపీ స్టేట్లో కనుక ఉంటే ఏదర్ స్టూడెంట్ కానీ లేకపోతే మీ పేరెంట్స్లో ఎవరో ఒక్కరైనా సరే, ఓకేనా, 10 years ఉండాలి. 10 years టోటల్ పీరియడ్,
ఓకేనా. సో కన్సిక్యూటివ్గా అని వాళ్ళు ఏమి ఇవ్వలేదు, టోటల్గా మీరు 10 ఇయర్స్ ఉంటే చాలు. ఇప్పుడు కొన్ని ఇయర్స్ ఉంటారు, 4 ఇయర్స్, మధ్యలో 2 ఏళ్ళు మీరు బయటికి వెళ్ళిపోయి ఉంటారు, మళ్ళీ 6 ఏళ్ళు వచ్చి ఉండింటారు ఏపీలో. సో అలా ఉండొచ్చు. మీరు మొత్తంగా 10 ఇయర్స్ ఏపీలో కనుక ఉండింటే, సో మీరు ఏదర్ స్టూడెంట్ ఉండినా చాలు, ఒకవేళ స్టూడెంట్ అసలు లేడు, వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒక్కరైనా, ఏదర్ ఫాదర్ అయినా మదర్ అయినా, సో ఎవరో ఒక్కరున్నా కూడా చాలు. సో మీరు నా అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, అన్రిజర్వ్డ్ సీట్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏపీలోనే ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ ఏపీలో 10 ఇయర్స్ ఉంటే మీరు అన్రిజర్వ్డ్ సీట్స్ కిందకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అన్న మా పేరెంట్స్ ఏపీలో లేరన్నా తెలంగాణ వాళ్ళమే, సో నేను కూడా ఏపీలో లేనన్నా అసలుకి నేను మొత్తం తెలంగాణలోనే ఉన్నాను అన్న వాళ్ళు అసలుకి అప్లికేషన్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్. మీరు ఉంటే ఏపీలో చదివి ఉండాలి, లేకపోతే ఏపీలో మీ పేరెంట్స్ కానీ మీరు కానీ 10 ఇయర్స్ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్. సో మీరు తెలంగాణలోనే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అక్కడే చదువుకొని ఉంటే, మీ పేరెంట్స్ కూడా పుట్టి పెరిగి తెలంగాణలోనే ఉంటే, మీరు ఏపీ స్టేట్కి ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్. సరేనా, ఫస్ట్ రూల్ అది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సో మనకి ఏపీలో ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏపీలో చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ పుట్టి పెరిగింటారు, వాళ్ళ స్టడీ అంతా ఇక్కడే ఉంటుంది, కానీ ఉద్యోగం వచ్చి వేరే స్టేట్కి వెళ్ళి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సో ఈ 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే వాళ్ళు నాన్ లోకల్ కోటా కిందకి ఎలిజిబుల్ అవుతారు, నాన్ లోకల్ కిందకి ఎలిజిబుల్ అవుతారు, లోకల్ కిందకి ఎలిజిబుల్ అవ్వరు. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి ఏపీలో కనుక పనిచేస్తుంటే, సో వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో దానికి సంబంధించి ఇచ్చారు. సో మీకు సపరేట్గా ఒకటి ఉంటుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది, నేను చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లోనే. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి థింగ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అన్ని కాలేజెస్కి వర్తిస్తున్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్కి ముందు కేవలం మనకి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మాత్రమే 10% ఈడబ్ల్యూఎస్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్లో 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు. అంటే ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి బిగ్గెస్ట్ బెనిఫిట్. మీరు కనుక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కిందకి ఎలిజిబుల్ అవుతారో, మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సో కొత్తది తీసుకొని ఉండాలి. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూనే ఉన్నాను నా వీడియోలో, April 1 తర్వాతదే తీసుకొని ఉండాలి మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది. సో ఏప్రిల్ తర్వాతది తీసుకొని ఉంటే, April 1 తర్వాతది మీరు తీసుకొని ఉంటే అది మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. సో కాబట్టి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి. ఈ ఇయర్ అన్ని కాలేజెస్లో 10% సీట్స్ రిజర్వేషన్ ఇచ్చారంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సీట్స్ పెంచలేదు, మ్యాక్సిమం పెంచలేదు, ఉన్న సీట్స్లోనే 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తున్నారు. దీనివల్ల ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండదో వాళ్ళకి లాస్. సో కొంచెం కట్ ఆఫ్ అనేది దీనివల్ల ఇంకా పెరగచ్చు. ఓకేనా. సో కన్ఫర్మేషన్ ఏంటంటే సో ఈ ఇయర్ అన్ని కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలంటే సో ఫీజు వచ్చేసి ఓపెన్ కేటగిరీ అలాగే బీసీ వాళ్ళకి 2950 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2360 రూపీస్. ఎప్పటిలోపు 16th ఆగస్ట్ లోపు మీరు అప్లై చేసుకుంటే ఈ ఫీజు ఉంటుంది. ఒకవేళ మీరు 16th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోలేదు, లేట్ ఫీ కనుక ఉంటే చూడండి, నేను చెప్పాను కదా, లేట్ ఫీ కనుక ఉంటే మీకు 20,000 లేట్ ఫీ ఉంటుంది. సో మీరు 16th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోకపోతే సో మీకు ఎంత ఫీ ఉంటుందంటే 19th ఆగస్ట్ నుంచి 22,950 ఫర్ ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ, సో 22,360 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఇంత లేట్ ఫీ ఉంటుంది. కాబట్టి 16th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సరేనా. అండ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీకు 25th జూలై రోజున రివైజ్డ్ స్కోర్ కార్డ్ రిలీజ్ చేశారు, ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేశారు, అది కావాలి. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మ్యాండేటరీగా ఉండాలి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక పీడిఎఫ్లో, 11th అండ్ 12th ఇంకో పీడిఎఫ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఒరిజినల్ కావాలి, జిరాక్స్ కాదు. అండ్ టీసీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్,
అండ్ మైనారిటీ సర్టిఫికేట్ అనేది మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్లో ఇచ్చింది వ్యాలిడ్ అవుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నేను చెప్పాను కదా, సో 1 ఏప్రిల్ తర్వాతది తీసుకొని ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్, సో ఇది మ్యాండేటరీ ఏం కాదు. అలాగే స్పెషల్ కోటా వాళ్ళకి ఎన్సీసీ, క్యాప్, సో వీళ్ళు ఉంటారు కదా స్పెషల్ కోటా, స్పోర్ట్స్, పోలీస్, మాటర్ చిల్డ్రన్, ఆంగ్లో ఇండియన్, స్కౌట్స్ అండ్ గైడ్స్, సో వీళ్ళకి. సో ఎవరైతే 9th, 10th, 11th, 12th ఈ 4 ఇయర్స్ ఏపీలో చదువుంటారో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరమే లేదు. ఒకవేళ 9th, 10th, 11th, 12th మేము ఏపీలో చదవలేదన్నా, సో మేము తెలంగాణలో చదివాము, కర్ణాటకలో చదివాము, తమిళనాడులో చదివాము, అయినా కూడా మేము 10 years ఏపీలో ఉన్నారు మా పేరెంట్స్, మేమున్నాము అనేవాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఎవరన్నా తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇది కూడా అందరికీ అవసరం లేదు. ఎవరైతే మైగ్రేట్ అయి ఉంటారో సో క్యాండిడేట్స్ తెలంగాణ నుంచి ఏపీకి, సో వాళ్ళకి మాత్రమే. అండ్ ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్ ఇవి ఓకేనా. సో ఆ సర్టిఫికేట్. అండ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ ఎలా అయితే 1 time వెబ్ ఆప్షన్స్ ఉంటాయో ఈసారి కూడా 1 time వెబ్ ఆప్షన్సే ఉంటాయి. అంటే అన్ని కాలేజెస్ని ఒకేసారి పెట్టుకోవాలి. ఒక్కసారి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ ఒక్కసారి మీకు టైం ఇస్తారు, నేను చెప్తాను వచ్చినప్పుడు నోటిఫికేషన్. సో అలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా అన్ని కాలేజెస్కి మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్లో, సో వాళ్ళు అవే వెబ్ ఆప్షన్స్ని రౌండ్ 2కి, రౌండ్ 3కి కూడా కన్సిడర్ చేస్తారు. అదే ఇక్కడ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఏయూ రీజన్లో ఉన్న సో మెడికల్ కాలేజెస్ అనేవి ఇవి. సో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అండ్ కొత్త కాలేజెస్కి సంబంధించి ఇంకా ఏం మెన్షన్ చేయలేదు. సో అంటే ఇంతవరకు ఇంకా పర్మిషన్ అనేది రాలేదు. ఒకవేళ మధ్యలో ఏమైనా పర్మిషన్ వస్తే వాటిని కూడా కౌన్సిలింగ్లో ఇంక్లూడ్ చేస్తారు. ప్రెజెంట్ వరకు అయితే ఇంకా పర్మిషన్ రాలేదు కొత్త కాలేజ్కి. అండ్ ఎస్వీ రీజన్లో ఉన్న కాలేజెస్ ఇవి. అండ్ నెక్స్ట్ డెంటల్ కాలేజెస్ ఏయూ రీజన్లో ఉండేవి ఇవి, ఎస్వీ రీజన్లో ఉండేవి ఇవి. సో అండ్ ఎవరైతే ఏపీలో 9th, 10th, 11th, 12th చదువుకోకుండా ఉంటారో, సో ఒకవేళ 10 years మీరు కనుక స్టూడెంట్స్ ఉంటే ఏపీలో, సో మీరు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఓకేనా. సో ఇది చూడండి ఎంఆర్ఓ ఆఫీసర్ చేత సైన్ సీల్ చేయించి, అలాగే పేరెంట్స్ 10 years ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసర్ చేత సైన్ సీల్ చేయించి సో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఎవరైనా ఎంప్లాయ్మెంట్ కరెంట్గా ఏపీలో ఎంప్లాయ్మెంట్ చేస్తుంటే, సో వాళ్ళ యొక్క స్పౌస్ కానీ వాళ్ళు ఉంటే, వాళ్ళ చిల్డ్రన్ కానీ ఉంటే వాళ్ళు కూడా సో ఎంఆర్ఓ ఆఫీస్ చేత సైన్ సీల్ చేయించి రెసిడెన్స్ సర్టిఫికేట్ కనుక పెడితే సో మీకు నాన్ లోకల్ కిందకి ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ 9, 10, 11, 12 చదివిన వాళ్ళకి మాత్రమే లోకల్ ఇస్తారు. సో ఇది టోటల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎలా అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు సపరేట్గా వీడియో చేస్తాను. సో ఆ వీడియో కోసం ఎదురు చూడండి. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. నేను మీకు లాస్ట్ రౌండ్ వరకు నేను మొత్తం మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.